ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. స్వీయ రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి. మాన ప్రాణములలో మానమే మిన్నైతే మసలు మగువలెల్ల మనసు పడగా చీరనేసినట్టి ధీరుండు ధన్యుండు తెలుసుకోర మేటి తెలుగు ధీరా. మాన ప్రాణములలో మానమే మిన్నైతే మసలు మగువలెల్ల మనసు పడగా చీరనేసినట్టి ధీరుండు ధన్యుండు తెలుసుకోరమేటి తెలుగు ధీరా. తెలుసుకోర మేటి తెలుగు ధీరా. మేటైన తెలుగు ధీరుడా, గొప్ప తెలుగు మానవుడా, సమాజంలో స్త్రీ మాన ప్రాణాలలో ఎప్పుడు ప్రాణం కంటే మానమే మిన్నని భావించే స్త్రీలెల్లరూ అనగా అట్లా మాన సంరక్షణ కోసం మసలుకొనే ప్రవర్ధిల్లే మగువలెల్లా వారు మనసు పడేటట్లుగా, వారి మనసు ఆకర్షించేటట్లుగా నేసేటువంటి చీర చాలా ప్రధానం. స్త్రీలెల్లరూ మనసు పడేటట్లుగా చీర నేసే ధీరుండు ధన్యజీవి అని అభిప్రాయం. అంటే ప్రాణం కంటే ముఖ్యమైన మాన సంరక్షణ కోసం అవసరమైన మనసును ఆకర్షించే చీరను నేసేటువంటి ధీరుండు ధన్యజీవిగా చెప్పబడుతున్నాడు అని అభిప్రాయం. కనుక స్త్రీలను మనం మాతృభావనతో, మాతృమూర్తుల పట్ల పూజ్యభావంతో వారి మాన సంరక్షణ కోసం అవసరమైన ఆకర్షణీయమైన చీరలను, వస్త్రాలను అందించి వారి పట్ల గౌరవాన్ని చాటుకోవాలా అన్నది గొప్ప భావన. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఆరాధించబడతారు అని ఆర్యుల అభిప్రాయం. జాతి జీవన విధానాన్ని ప్రతిబింబింపజేసే మన సంస్కృతిలో, మన సంస్కృతికి నిలువెత్తు ప్రతీకలుగా నిలిచిన స్త్రీమూర్తులు, వనితా రత్నములు ఈ పుణ్యభూమి మీద నడయాడినటువంటి గొప్ప జీవన సంస్కృతి. ఈ పువ్వుల నవ్విన పుణ్యభూమిపై ఎందరో ఎందరో స్త్రీరత్నములు, వనితారత్నములు వారు మన జాతి కీర్తికి నిలువెత్తు ప్రతీకలుగా నిలిచారు అన్న సంగతిని మర్చిపోకూడదు. ఇవాళ సమాజంలో స్త్రీలను, వారిని గౌరవిద్దాం. వారి మాన ప్రాణాలను కాపాడేందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్న సందేశాన్ని ఈ పద్య తాలూకు తెలియజేస్తూ ఉంది. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు, రసానంద కవి, కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు. ధన్యవాదాలు.